నరాలు ఒత్తిడి ఆందోళనకు గురవుతున్నప్పుడు రాత్రిపూట నిద్రలో పళ్లను గట్టిగా బిగించడం, పళ్లను నోరడం చేస్తుంటారు. ఇదేమంత కంగారు పడాల్సిన విషయం కాదు. అయితే కొంతమంది పెద్దల్లోనూ రాత్రులు పళ్ళు నూరే అలవాటు కనిపిస్తుంటుంది. ఇందుకు పార్కిన్సన్, ఎపిలెప్సీ వంటి నరాల జబ్బులతో పాటు కొన్ని రకాల మందులు కూడా కారణంగా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. పళ్ళు నూరే అలవాటుకు నరాల జబ్బులకు మధ్య సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పళ్ళు కొరకడం అనేది కొందరు పిల్లల్లో వస్తుంటుంది. ఎస్పెషల్లీ 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వారికి మధ్యలో ఎక్కువ వస్తుంటుంది. ఆ పళ్ళు ఎందుకు కొరుకుతారనేది ముఖ్యంగా ఈ పళ్ళు కొరకడం అనేది వాళ్ళకు తెలియని స్ట్రెస్, ఒకటి చెప్పలేని స్ట్రెస్ వాళ్ళకు బ్రెయిన్లో ఉండేదానివల్ల ఆ విధంగా ఆ రూపంలో, అంటే రకరకాల రూపంలో స్ట్రెస్ బయటపడుతుంటుంది పిల్లల్లో. దాంట్లో ఇది ఒక రూపం యాక్చువల్లీ. అంటే ఈ పళ్ళు కొరకడం అనేది కూడా ఒక రూపం. అంటే నైట్ టైమ్స్ వాళ్ళకు అది మళ్ళీ గుర్తుకు రావడము, దానివల్ల పళ్ళు కొరుకుతుంటారు. ఈ పళ్ళు కొరకడం వల్ల ఏమేమి నష్టాలు ఉంటాయంటే ముఖ్యంగా ఎర్లీగా ఏమంటే ఆ పళ్ళు అరిగిపోవడము, తర్వాత పళ్ళు డిఫరెంట్గా రావడం జరుగుతుంటుంది. సో దానివల్ల ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏమిటంటే దగ్గరుండే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అవి ప్రొటెక్ట్ చేసుకునే దానికి ఆ డెంటల్ ప్రొటెక్టర్స్ ఇస్తారు. సో అది ఇమీడియట్ ట్రీట్మెంట్. తర్వాత పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏమిటంటే అది మళ్ళీ రాకుండా ఉండేదానికి ముఖ్యంగా స్ట్రెస్ ఎందుకు వచ్చింది అని కనుక్కొని దాన్ని తగ్గడం అనేది ఫస్ట్ పార్ట్. రెండోది, అది మనము ఒకవేళ ఆ విధంగా తగ్గలేదంటే మనం కొన్ని చిన్న పిల్లలకి ఇచ్చే యాంగ్జైటిస్ ఉంటాయి. వాళ్ళ యాంగ్జైటీ తగ్గించేదానికి కొన్ని చిన్న చిన్న మందులు ఉంటాయి యాక్చువల్లీ. అవి కొన్ని రోజులు, మేబీ 10 డేస్, 20 డేస్, 30 డేస్ ఇచ్చేదానివల్ల వాళ్ళ యాంగ్జైటీలో, అంటే ఆ నిద్రలో కొన్ని తేడాలు వచ్చినా కానీ ఆ విధంగా వస్తుంది. కాబట్టి అది ఇచ్చేదానివల్ల వాళ్ళకు బ్రెయిన్ స్టెబిలైజర్, అంటే బ్రెయిన్ స్టెబిలైజ్ అయ్యేదానివల్ల వాళ్ళకు ఈ బ్రూక్సిజం అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ బ్రూక్సిజాన్ని తగ్గించడానికి అవకాశం